నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. మనం 1/2 లీటర్ జున్ను పాలు తీసుకున్నామండి. 1 లీటర్ పావు గేదె పాలు తీసుకున్నామండి. అలాగే 300 గ్రాములు కోరిన బెల్లం కూడా కలుపుకుందామండి. 1 స్పూన్ మిరియాలు, 3 స్పూన్లు పంచదార వేసుకుని మిక్సీలో మెత్తగా పౌడర్ ఆడుకుని అది కూడా ఇందులో కలుపుకోవాలండి. మొత్తం పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది ఇప్పుడు బాగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులో మీరు ఒకసారి తీపి చూసుకోండి. ఒకవేళ ఇంకా అన్న కావాలనుకుంటే కొంచెం బెల్లం కానీ పంచదార కానీ కలుపుకోవచ్చండి. ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని అందులోకి 1 లోటా నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు పాలున్న గిన్నె ఇడ్లీ పాత్రలో పెట్టుకుని జున్ను పెట్టుకున్నప్పుడు ఎప్పుడు పాలు కొంచెం లోతుగానే ఉండాలండి. పై వరకు పెట్టుకోకూడదు, అది ఉడికినప్పుడు పొంగే అవకాశం ఉంటుంది. అందుకోసం లోనుగా ఉండాలండి పాలు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని దీనిపైన ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. తర్వాత సిమ్లో పెట్టుకుని ఒక 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. జున్ను ఎలా ఉడికిందో చూద్దామండి. మూత తీసుకుని మనం ఇలా ముట్టుకుంటే చెయ్యికి అంటుకోకూడదండి. మనం సేమ్ ఇడ్లీ ఎలా చూసుకుంటామో అలాగే చేతికి అంటుకోకపోతే జున్ను ఉడికినట్టేనండి. ఇప్పుడు మనకి ఇలా పట్టుకున్న చేతికి అంటుకోవట్లేదు కాబట్టి మనకి జున్ను తయారైపోయినట్టేనండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని 1 గంట వరకు ఇలాగే ఉంచుకోవాలండి, చల్లారిపోయేదాకాను. అప్పుడు మనం జున్నుని బయటికి తీసుకోవాలి. మనం జున్ను తెపాల బయటికి తీసాం కదండి. దీన్ని ఇప్పుడు మనం 1 పూట వరకు అలా కలపకుండా ఉంచితే జున్ను బాగా గట్టిపడి కేక్ లాగా వస్తుందండి. లేదంటే 1 గంట ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకున్నా కూడా అలా కేక్ లాగా గట్టిపడి ఉంటుందండి. ఇప్పుడు జున్ను ఎంతవరకు గట్టిపడిందో చూద్దామండి. వావ్, చూసారా జున్ను ఎంత బాగుందో. చూడండి, అలాగా గట్టిపడుద్ది. మనం కదిపినా కూడా కదలనంతగా గట్టిపడుద్దండి. ఇప్పుడు దీన్ని మనం గిన్నెలో తీసుకుందామండి. మనం తపాలాకి ఇలా వారమ్మట కొంచెం చాకు పెట్టుకుని ఖాళీ చేసుకుందామండి. ఇప్పుడు చాకుతో దీన్ని కట్ చేసుకుందామండి. చూడండి, మనకి జున్ను చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా జున్ను పాలు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.